హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ముందుకు ఇంకో బ్లౌజ్ డిజైన్తో వచ్చానండి. అది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి, ప్లస్ ఫ్రంట్ నెక్ కట్ వర్క్ వచ్చి బార్డర్ వచ్చే డిజైన్ అండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఫ్రెండ్స్, ఆ డిజైన్తో మేము ముందుకు వచ్చాను. ఇలా ముందుగా నెక్ పార్ట్ డ్రా చేసుకుంటున్నానండి. డిజైన్ ఇలా 6 ఇంచెస్ డౌన్ తీసుకొని దానికి కట్స్ డ్రా చేసుకుంటున్నానండి. 3 కట్స్ సెట్ కావాలని 2 కట్స్ మాత్రమే ఇచ్చుకుంటున్నానండి. ఇలాగా లైనింగ్ను కట్ చేసుకుంటున్నాను ముందుగా. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ రిటర్న్ వేసుకొని సెట్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ వస్తున్నానండి. కట్స్ దగ్గర కరువు తిరుగుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలండి. కరువు తిరిగే దగ్గర కొంచెం ఆ కరువు దగ్గర కట్స్ ఇచ్చుకోవాలండి. అలా కట్స్ ఇచ్చుకుంటే నీట్గా ఉంటుంది. అలాగే నేను క్యాన్వాస్ పేపర్ వేయకుండా లైనింగ్ వేస్తున్నానండి. క్యాన్వాస్ పేపర్ వేయకుండా లైనింగ్ వేస్తున్నానండి, స్టిఫ్గా ఉండడం కోసము. క్యాన్వాస్ పేపర్ ఎందుకు వేయలేదు అంటే ట్రాన్స్పరెంట్గా ఉంది క్లాత్, అందుకని వేయట్లేదండి. బ్లాక్ దానికి వైట్ క్యాన్వాస్ వేస్తే పైకి కనిపిస్తుంది కాబట్టి లైనింగ్తోనే నేను డబుల్ లేయర్ వేసానండి. ఇలాగైతే స్టిఫ్గా ఉంటుంది. 2 సైడ్లు ఎలాగ లైనింగ్ను వేసుకొని నెక్ కట్స్ స్టిచ్ చేసుకున్నానండి. ఇలాగా చుట్టూ వేసుకున్నానండి కుట్టు. ఇప్పుడు బార్డర్ను తీసుకొని ఆ ఫ్రంట్ పార్ట్లో అది ప్రిన్సెస్ కట్ ఉంది, ఆ కట్ వరకు వేసుకుంటున్నానండి. ఇక్కడ సైడ్ కూడా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. 1 ఇంచ్ అంతా క్లాత్ రావాలని, బార్డర్ ఎంత ఉందో గోల్డ్ కలర్ బార్డర్ అంతా వచ్చేటట్టు లోపలికి మలుచుకొని స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇలాగా 2 సైడ్లు అలాగా వేసుకోవాలండి. చాలా ఇప్పుడు మాత్రం ఈ డిజైన్ ట్రెండింగ్లో ఉందండి. అలాగే ప్రిన్సెస్ కట్ కదండి, అక్కడ క్లాత్ను కూడా అటాచ్ చేసుకుంటున్నానండి. డబుల్ స్టిచ్ వేసుకుంటాను. డబుల్ స్టిచ్ వేసుకొని ఇలా ప్రిన్సెస్ కట్ ఇలా రౌండ్ అవుతుందండి. పైనుంచి ఒక టాప్ స్టిచ్ కూడా వేస్తున్నానండి, సేఫ్టీ కోసం అనేది. ఇంకొక సైడ్ కూడా ఇలాగే స్టిచ్ వేసుకుంటానండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్. ఇలా 2 సైడ్లు ప్రిన్సెస్ కట్ను అటాచ్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేసుకుంటున్నానండి. గోల్డ్ కలర్ పైపింగ్, గోల్డ్ కలర్ క్లాత్ తీసుకొని క్రాస్గా కట్ చేసుకొని గోల్డ్ కలర్ క్లాత్తో పైపింగ్ వేస్తున్నానండి. థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను. థ్రెడ్ పెట్టి ఇలా నీట్గా కొంచెం కొంచెం చేత్తో అదుముకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. నేను ఇది డబుల్ ఫుట్తోనే స్టిచ్ చేస్తున్నానండి పైపింగ్. ఇలా స్టిచ్ వేయడము అయిపోయింది కదండి. లోపల ఉన్న ఖర్చును సమానంగా చేసుకొని దాన్ని లోపలికి మలిచి కుట్టుకోవాలండి. ఇలా అండి. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేద్దామండి. షోల్డర్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని 2 షోల్డర్స్ని అటాచ్ చేసుకోవాలండి. అటాచ్ చేసుకొని ఇది ప్రిన్సెస్ కట్కు ఫ్రంట్ పార్ట్లో లోతు తీయలేదు కదండి నేను. ఇది తర్వాత స్టిచ్ షోల్డర్స్ జాయిన్ చేసినాకనే నేను ఫ్రంట్ లోతు తీస్తానండి. ఇలా ఫ్రంట్ లోతు తీసుకోవాలండి. తీసుకొని హ్యాండ్ను అటాచ్ చేసుకోవాలండి. ఇలా హ్యాండ్ను సెంటర్ నుంచి షోల్డర్ సెంటర్ పార్ట్ నుంచి హ్యాండ్ సెంటర్ పార్ట్
చూసుకోవాలండి. చూసుకొని నేను దీనికి ప్రిల్స్ ఇస్తున్నాను కాబట్టి వన్ సైడ్ నుంచి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నానండి. సెంటర్కి రాగానే ప్రిల్స్ పెట్టాలి కదండి. ఇలా ప్రిల్స్ పెట్టానండి. ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగ స్టిచ్ వేసుకుందామండి. ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఫిట్టింగ్ లైన్ స్టిచ్ చేస్తున్నానండి. హ్యాండ్, నడుము అన్నీ మెజర్మెంట్ ఆల్రెడీ నేను ముందుగానే డ్రా చేసి పెట్టుకున్నాను కాబట్టి దాని ప్రకారంగా నేను స్టిచ్ చేస్తున్నాను. ఇలాగా ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి బయట వైపుకు ఒక 2 స్టిచెస్ అలా వేసుకోవాలండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయిపోయింది చూడండి. ఫినిషింగ్ అయిపోయింది. దీన్ని ఐరన్ చేసుకుంటే సూపర్గా